నాయుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్తే చేస్తున్నారన్నది బీఆర్ఎస్ యొక్క ప్రధానమైన ఇదిగా ఉంది. ఒక గురువు చంద్రబాబు అంటారు, ఇంకో గురువు ఏమో నరేంద్ర మోదీ అంటారు. వాళ్ళు చెప్పే ప్రకారం ఇప్పుడు రాహుల్ గాంధీ కదా నిజానికి గురువు అయినా అది గురువు అయినా, కానీ దాని మీద కూడా ఒక రాజకీయమైన దాడి ఎదుర్కొంటున్న పరిస్థితి ముఖ్యమంత్రిది. మరి వీటికి బీఆర్ఎస్ మీద ఇంకొకరి మీద అనడం వల్ల పరిష్కారం లభించదు కదా. మరి సంవత్సరాల దగ్గర నుంచి అందరు మాట్లాడుతున్నారంటే ఒక ప్రజాస్వామికంగా ఒక సంయమనంతో కలుపుకుపోయే ఒక వైఖరి అనుసరించాల్సిన అవసరం కనిపిస్తుంది. సార్ చేతులెత్తేసిన మోడీ యువతతో భగవద్ దౌత్యం అంతే కదా. ఇప్పుడు మోదీ గారేమో సభకు రావట్లేదు, అమిత్ షా రావట్లేదు. ఈ రోజు పార్లమెంట్ మళ్ళీ వాయిదా, 2 సభలు సోమవారం వరకు వాయిదా పడ్డాయి. 15వ రోజు శని ఆది తీసేస్తే ఇంకో 2 రోజులు ఉంటాయి. ఏం సాధించారు? నిజానికి పార్లమెంట్ సాధించింది జన్జీ సాధించింది చాలా ఎక్కువగా ఉంది. జన్జీ వాళ్ళు కనీసం దేశంలో కొత్త చైతన్యము, కొత్త ఉత్సాహము, పోరాడొచ్చు అనే విశ్వాసం తెచ్చారు. కానీ వాళ్ళ మీద దాడి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగిన ప్రక్రియ ఏమాత్రం అది పూర్తిగా బెడిసి కొట్టింది. ఎవరో అన్నారు, మోదీ 1-4 సార్లు వీడియోలు చేసి నేను మిమ్మల్ని క్షమిస్తున్నానని చెప్పారు. మీరు మమ్మల్ని క్షమించడం ఏంటి? మీరు క్షమాపణలు చెప్పాలి మాకు. ఈ ఘోరమైన నిర్బంధం చేసినందుకు మీరు క్షమాపణలు చెప్పాలి. అనేక మంది ఆ జంతర్ మంతర్ దగ్గర క్రూరమైన హింసాకాండకు పాల్పడినందుకు. రెండవది పోలీస్ శాఖ అమిత్ షా ఆధ్వర్యంలో ఉంది కాబట్టి అమిత్ షా సభకు వచ్చి క్షమాపణ చెప్తే తప్ప మేము ఒప్పుకోము అన్న వైఖరికి ప్రతిపక్షాలు చాలా గట్టిగా కట్టుబడ్డాయి. మీరు ఆశ్చర్యపోతారు, ఎప్పుడు లేనిది ఈరోజు రాజ్యసభలో చైర్మన్, రాజ్యసభ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రస్తుతం, ఆయన అమిత్ షాని పిలిపించండి అని అడిగారు. అమిత్ షా నిన్నేమో కిరణ్ రిజిజుకి చెప్పారు, మీరు ఒకసారి వెళ్ళి హోంమంత్రికి సభ భావాలు మీరు కన్వే చేయండి అని చెప్పారు. ఈ రోజైతే పిలిపించవచ్చు కదా మీరు సభకు అని అన్నారు. చివరకు వాయిదా వేశారు. అంటే ప్రతిష్టంభన పరాకాష్ఠకు చేరింది. నరేంద్ర మోదీ ఒక విధంగా చేతులు ఎత్తేసారు ఈ విషయంలో అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏమైంది? చేతులు ఎత్తేసినప్పుడు ఇంకా జరగాల్సిందే ఉంది. ఇప్పుడు మోహన్ భగవత్, ఆయన పేరే భగవత్, ఇంకా మోహన్ భగవత్ గారు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. జంజీ అనే వాళ్ళతో ముఖాముఖి మోహన్ భగవత్ బహిరంగంగా ఏర్పాటు చేశారంటే దాని అర్థం ఏంటంటే యువతతో కనెక్ట్ కావడంలో, అలాగే జరిగిన ప్రతిష్టంభనను పరిష్కరించుకోవడంలో కేంద్రం ఒక విఫలమైంది. దీన్ని ఎక్కడో చోట బ్రేక్ చేయాలి కాబట్టి ఇంకా నేరుగా మోహన్ భగవత్ వచ్చి, అది ఉందా, ఆయన వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటము, 1-2 సార్లు అన్ని అంశాలు మాట్లాడడం అనేది జరిగింది. సో ఇది ఒక విధంగా మోహన్ భగవత్ రావటం అన్నది రంగప్రవేశం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఒక ఉదాహరణగా నిలబడుతుంది. రెండోది, నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం తప్పు కాదు, దాన్ని కూడా ప్రజాస్వామ్యంగానే చూడాలి అని నేను ఇంకొక ఆయన చెప్పడం కాదు, మోహన్ భగవత్ చెప్పారు. ఇవన్నీ చాలా ముఖ్యమైనవండి. మన మీడియాలో మసాలా వీటి మధ్యలో వీటిని పట్టించుకోకపోవచ్చు, కానీ ఎవరైతే దేశాన్ని పాలిస్తున్నారో విశ్వగురువు అని మోదీనన్నా వాళ్లకు గురుపీఠంగా భావించబడే ఆర్ఎస్ఎస్ అధినేత వచ్చి నిరసన తెలపడం అన్నది ప్రజాస్వామ్యంలో హక్కు. ఇట్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ డైలాగ్. ప్రజాస్వామ్యంలో అనేక రూపాల్లో సంభాషణ జరుగుతుంది, కొన్నిసార్లు నిరసన కూడా జరుగుతుంది. ఏది ఏమైనా ఆ బొద్దింకలు ఆ మాట వాడకపోయినా నిరసనకారులు జాతి వ్యతిరేకులు కాదు. వరుస పెట్టి వీళ్ళు ట్వీట్లు చేశారు, వీడియోలు చేశారు, కొందరు రెచ్చిపోయి విష ప్రచారాలు తిట్టిపోశారు, జాతి వ్యతిరేకమైన కుట్ర జరిగింది, జంతర్ మంతర్ అనేది విద్రోహుల యొక్క కూటమి హబ్బులాగా మారిపోయింది, ఇవన్నీ అన్నారు. మొత్తం వెనక్కు తీసుకున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఎన్డీఏ ఒక అప్రకటితమైనటువంటి ఒప్పుకోలు జరిగింది, జాతి వ్యతిరేకులు కాదు, నిరసన తెలుపొచ్చు, అలాగే కొత్త తరం గొంతు వినాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, విద్యారంగానికి తొందరలో 6% బడ్జెట్లో 6% కేటాయిస్తామని కూడా మోహన్ భగవత్ చెప్పారు. చూడండి, విధానపరమైన ప్రకటన ఆర్ఎస్ఎస్ అధినేత నుంచి రావడం ఇదే మొదటిసారి. మాకేం సంబంధం, వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటారు ఇలా మాట్లాడేవాళ్ళు. కానీ నిన్న మట్టుగా ఆయన 6% వీళ్ళు
చేస్తారు, కేటాయిస్తారు, విద్యారంగానికి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఇవన్నీ వినాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బొద్దింకలు ప్రభుత్వం మీద, కేంద్రం మీద రెండోసారి పైచేయి సాధించాయి. మరి ఇప్పటికైనా దిద్దుకుంటారా? దిద్దుకుని ఉంటే పార్లమెంట్ వాయిదా పడేది కాదు. ఇవన్నీ రకరకాల ఎత్తుగడలు సాగుతున్నాయి కొన్ని మోడీ గారి ట్వీట్లు. ఎందుకంటే రెండో వైపున రాజకీయ దాడి కొనసాగుతూనే ఉంది. ఈ రకరకాల బీజేపీ నాయకులు, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉండే మీడియా, మోడియా, వీళ్ళందరూ చాలా భారీ ఎత్తున ఇటు జరిగే ప్రచారం జరుగుతూనే ఉంది. కాబట్టి ఒక డబుల్ గేమ్ ఎన్డీఏ బీజేపీ నడిపిస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా ఇది ఒక ముఖ్యమైన పరిణామమే. మోహన్ భగవత్ స్వయంగా వచ్చి దౌత్యం చేయాల్సిన పరిస్థితి రావడం, నిరసనను ఒప్పుకోవటం, జాతి వ్యతిరేక. ఎందుకంటే ఎవడు ఏం మాట్లాడితే వాడు జాతి వ్యతిరేకి అన్నారు, ఎవడు ఏం మాట్లాడితే వాడు అర్బన్ నక్సల్ అన్నాడు, ఎవడు ఏం మాట్లాడితే వాడు కుట్రదారుడు అన్నారు. ఆఖరికి మోడీ ప్రాణాలకు ముప్పు అని కూడా స్టోరీ సృష్టించారు. ఇది జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు అవన్నీ లేవు. ఏదో ఒక విధంగా పిల్లలను దారిలోకి తెచ్చుకోవడం ఎట్లా, నిజంగా కొన్ని జరిగిన అత్యాచారాలు లేకపోతే అమానుషాలు తలుచుకుంటే చాలా దారుణమైనవి కూడా అక్కడ జరిగాయి. వాటి అన్నిటికీ రీల్స్ ఉన్నాయి వర్మ, ఇప్పుడు రీల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి అక్కడ జరిగినవి. ఎందుకంటే పిల్లలు ఒక నూతన తరం, వీళ్ళు ప్రతిదాన్ని రికార్డ్ చేశారు. మోదీ ప్రాణాలకు ముప్పని ఈ ప్రచారం ఏంటి వచ్చింది మధ్యలో ఒక దశలో, అది కూడా వచ్చింది మోదీ వీళ్ళ ఆందోళన వల్ల, దీనివల్ల. ఇప్పుడు అదే పార్లమెంట్ దాకా వెళ్ళటము, అక్కడికి ఇదంతా ఇది అయిపోతే అనే. అంటే మీరు ఒకటి చూడండి, మీడియాలో మనం చూసేది ఏది వైల్డ్ ఫైర్ లాగా అంటుకుంటుంది, దేన్ని పెంచుతారో ఎవరు చెప్పలేరు. సో వైరల్ చేసి చాలా ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ డబుల్ వైరల్ చేశారు బొద్దింకలు. అది ఇక్కడ ఇది వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టుగా జెన్జీ సాధించిన అతిపెద్ద విజయం ఏమంటే, ఏ వ్యూహాలు అయితే ఎత్తుగడలు, పాచికలు ప్రయోగించారో అవన్నీ అంతకంటే రెట్టింపు సమర్థతతో వీళ్ళు ప్రయోగించారు. సో ఇప్పుడు మోదీ గారు మీరు కొన్ని రోజులు ఉండండి, నేను మాట్లాడతాను, నేను డీల్ చేస్తాను, పెద్ద ఆయన వచ్చి కాస్త చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు కూడా అంతే అలర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే జెన్జీ తరఫున అభిజిత్ దీప్కే ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మేము అన్నిటినీ చాలా కనిపెట్టి ఉంటాం, ఏ రాష్ట్రంలో పిల్లలకు ఏ సమస్య వచ్చినా మేము వాటికి వెంటనే వాళ్ళకు తోడుగా నిలబడతాం, రాజకీయ పార్టీలను బట్టి రాష్ట్రాల్లో ఎవరున్నారని మాకు సంబంధం లేదు అనే ఒక ప్రకటన కూడా వాళ్ళు చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది ఒక కొత్త రూపం తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సార్, అమెరికా తొలి ఓటమి, ఇరాన్లో శృంగభంగం. అమెరికాది మన వరుసగా నిన్న కూడా మనం చర్చించాము. ఈరోజు అంతర్జాతీయ పరిశీలకులు చాలా కీలకమైన ఇది చేస్తున్నారు. మొదటిసారిగా గల్ఫ్ లో సూయజ్ కెనాల్ క్రైసిస్ వచ్చినప్పటి నుంచి కూడా అమెరికా ఏదో ఒక విధంగా గల్ఫ్ దేశాలను అదుపులో పెట్టుకొని పెట్రోల్ మీద ఆధిపత్యం, అలాగే అంతర్జాతీయ దౌత్య వ్యవహారాలు, యుద్ధాలు, ఒత్తిళ్లు చేయగలుగుతూ వచ్చింది. కానీ ఇరాన్తో పెట్టుకోవడం వల్ల మొట్టమొదటిసారిగా దెబ్బతింది, శృంగభంగం జరిగింది అమెరికాకు. అమెరికా గతంలో వియత్నాంలో యుద్ధం చేసే